ఓకే. అంటే తనకు ఆ పాటలు అంటే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడానికి ఇంట్లో మీరు ఎప్పుడు రోజు పాటలు వినిపించడం అట్లా చేసేవాళ్ళు? వాళ్ళ అమ్మ పాటలు పాడేది, పాటలు వినేది. నీకు డాగీస్ అంటే బాగా ఇష్టమా? ఒక డాగీని పెంచుకుందామంటే మా డాడీ కొనుక్కొచ్చలేడు. ఒక పాట పాడవా? నేను ఇప్పుడు మొత్తం ఫీల్ అయిపోయాను, అందుకే నా వాయిస్ మొత్తం ఫీల్ అయిపోయినావా? నేను మొత్తం ఫీల్ అయిపోయినా కదా, అందుకే దొండకాయ బెండకాయ నువ్వేనా దొండకాయ అని చెప్పావా? గోంగూర తోటకాడ కాపు కాసా. మొత్తం ఫీల్ అయిపోయినా. అవునా? నీకెందుకు దువ్వునివ్వనన్నారు? నేను ఒకసారి దూరుకుంటా, ఇప్పుడు నేను హ్యాపీ అయిపోయినా. ఇప్పుడు వాడిని ఫీల్ అయిపోతాను. ఎందులోని నీకు నేను తీసిపోను, నా సంగతి ఏంటో. నువ్వు అగ్గిపుల్ల లాంటి పాట ఎక్కడ కనిపించేనవో చెప్తున్నా నేను. ఆవిడ సింగర్. ఓకే, పిల్ల నేను నన్ను చిన్న చూపు చూసేవారు కోను. హాయ్, హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో సరిగమపలోని ఒక అద్భుతమైన బంగారం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఎలా ఉన్నా కూడా తను పాట మాత్రం నిజంగా జనాలందరినీ కూడా ఆకట్టుకుంది. తను మాట్లాడే ముద్దు ముద్దు మాటలు కావచ్చు, తను పాడే ముద్దు ముద్దు పాటలు కావచ్చు, నిజంగా అందరి మనసులను కూడా గెలుచుకుంది తనే వరుణవి. సో ఈరోజు తనతో పాటు ఉన్నాం మనం. అసలు ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నాను ఈ సెలబ్రిటీతో మాట్లాడడానికి. సో ఎట్టకేలకి ఇగో నాకైతే టైం ఇచ్చింది. హాయ్ వరు. సార్ చెప్పండి, అసలు ఈ జర్నీ ఎక్కడ మీది ప్రాపర్? మాది ప్రాపర్ వచ్చేసి నరసింహపల్లె, జైత్యాల దగ్గర ఒక చిన్న గ్రామం. సో వరుణవికి పాట పాడడంలో ఇంట్రెస్ట్ ఉందని తెలిసి మేము అనంతపురం ఆడిషన్స్కి వెళ్ళాం. సో ఆడిషన్లో సెలెక్ట్ అయిపోయాం. ఫస్ట్ రౌండ్ ఆడిషన్ అది. సో తర్వాత హైదరాబాద్లో 2 ఆడిషన్స్ జరిగాయి. సో వరుణవి సెలెక్ట్ అయిపోయింది. అలా సరిగమపలో కంటిన్యూ అవుతుంది. ఓకే. అంటే తనకు ఆ పాటలు అంటే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడానికి ఇంట్లో మీరు ఎప్పుడు రోజు పాటలు వినిపించడం అట్లా చేసేవాళ్ళు? వాళ్ళ అమ్మ పాటలు పాడేది, పాటలు వినేది. ఆ పాటలు చిన్న చిన్న పాటలు మళ్ళీ పాడేది. సో అప్పుడు మాకు అనిపించింది పాటలు పాడుతుందని. సో అప్పుడు మేము అలా తీసుకెళ్ళడం జరిగింది. పెద్దోళ్ళ నువ్వు ఒక పెద్దోళ్ళ సరిగమప కూడా పెట్టావా? మన అమ్మ అందులో పాడిపిద్దాం. నన్ను పాడిపిస్తావా? కాదు, మన అమ్మని నిన్ను ఇద్దరిని పాడిపిస్తావా? ఫస్ట్ మన అమ్మని, ఆ తర్వాత నిన్ను. సరే, అలా చెప్పి పెద్దోళ్ళు కూడా ఒక సరిగమ పెట్టిద్దాం, సరేనా? సో పెద్దవాళ్ళగా ఫస్ట్ మిమ్మల్ని పాడిపిస్తా అంటుందా? ఓకే ఓకే. సో వరు ఏమైంది, ఎందుకు అల్లరి చేస్తుంది? వరుణ ఒకటి ఎందుకు రోల్ చేసాను చెప్పు. అక్కడ మేకప్లో నెత్తేసేటప్పుడు వచ్చాను, వాళ్ళ దువ్వెని అంటే ఆ అక్క దువ్వెననే ఇవ్వలేదు. సో దువ్వెనివ్వలేదని ఫీల్ అయి కూర్చున్నావా? దువ్వెనిస్తారు. వెళ్ళేటప్పుడు నేను అక్కతో మాట్లాడి నీకు దువ్వెనిప్పిస్తాను, అంతవరకు నాతో మాట్లాడతావా ప్లీజ్? మాట్లాడవా వరు? ఎందుకు మాట్లాడవు? నేను నీకు దువ్వెనిప్పిస్తాను, ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను. నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా, అరుణ్ ఐస్ క్రీమ్ అంటే. ఇప్పించిన నీకు? ఇప్పించి ఎక్కడుంది ఇప్పుడు? తీసుకొస్తాను, నేను ఇంటర్వ్యూ అవ్వగానే తీసుకొస్తా ఐస్ క్రీమ్, ఓకేనా? నీ ఫ్యాన్స్ ఉన్నారు మా ఇంట్లోని. హాయ్ చెప్పవా? మా పాపకి హాయ్ చెప్పవా? హాయ్. అరు, నీకు కథలంటే బాగా ఇష్టమా? స్టోరీస్ బాగా ఇష్టమా? వింటావా? ఏ స్టోరీ బాగా ఇష్టం నీకు? కుక్క పిల్లి. ఎందుకు? నీకు డాగీస్ అంటే బాగా ఇష్టమా? అవునా? ఇంట్లో ఉందా డాగ్? ఉందా నీకు? లేదా? ఓకే, కానీ ఇష్టం. ఒక డాగీని పెంచుకుందామంటే మా డాడీ కొనుక్కొచ్చలేడు. ఎందుకు? అంటే నువ్వు ఇంకా చిన్నగా ఉన్నావు కదా, పెద్దగా అయ్యాకైతే బాగుంటుందని అనుకున్నారేమో. ఎందుకంటే డాగీకి చూడు, బయటికి తీసుకెళ్ళాలి, వాకింగ్కి తీసుకెళ్ళాలి, ఆడిపించాలి కదా. ఇప్పుడు నువ్వు చిన్నగా ఉన్నావు కదా, అందుకే తీసుకురావట్లేదు డాడీ. నేను ఆడిపిస్తావా? ఎట్లా ఆడిపిస్తావు దాన్ని? అది జంప్ చేస్తుంది, బయటికి వెళ్దామంటది, గార్డెన్కి తీసుకెళ్ళమంటది. నువ్వే చిన్నగా ఉన్నావు. నాకు నడవస్తు, నాకు చెప్పులు ఉన్నాయి కదా, చెప్పులు వేసుకొని వస్తా. కానీ నువ్వు చిన్నగా ఉన్నావు కదా, చిన్నపిల్లవు కదా, నువ్వు ఒక్కదానివి తీసుకెళ్ళలేవు కదా గార్డెన్కి. మా డాడీ వస్తాడు. మీ డాడీ రారు. డాగ్ని కొనిచ్చారంటే ఇంక నువ్వే చూసుకోవాలి నీ డాగ్ని. చూసుకుంటావా? ఇంకా
అందుకే నువ్వు పెద్ద అయ్యాక డాడీ నువ్వే డాగ్ తానం చెప్పాలి. సరే. అవునా? డాగి స్నానం చేస్తుందా? చేస్తుందా వరు? చేస్తుంది. ఓకే. డాగి మీద నీళ్ళు పోస్తే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెష్గా ఉంటుందా? ఓకే. సో నీకు పాటలు అంటే బాగా ఇష్టమా వరువు? ఇష్టం. ఓకే ఓకే, అందుకనే సరిగమపాకు వచ్చావా? ఓకే. ఇంటర్వ్యూ ఏనా? ఇంటర్వ్యూ ఇంతేనా? ఓ ఇంటర్వ్యూ ఇంతేనా? ఒక పాట పాడవా? నేను ఇప్పుడు మొత్తం ఫీల్ అయిపోయాను, అందుకే నా వాయిస్ మొత్తం ఫీల్ అయిపోయినావా? నేను మొత్తం ఫీల్ అయిపోయినా కదా, ఏం కుదరదు. అందుకే నేను మెల్లగా ఇగో నా కోసం ప్లీజ్, నేను కూడా మరి మొత్తం ఫీల్ అయిపోతా నువ్వు పాడకపోతే. నీ కోసం వచ్చాను కదా. వసుదేవం చ్యుతం దేవం కంఠసారూరం భక్తవం. వచ్చిపోయింది వరు. దేవీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. అంతేనా వరు? నువ్వు స్టేజ్ పైన కొన్ని డైలాగ్స్ చెప్తావు కదా అనిల్ మామకి. అనిల్ మామ అంటే ఇష్టమా నీకు? అనంత మామ. అనంత మామ అంటే ఇష్టమా? సుధీర్? అంటే నాకు సుధీర్ మామ వాయిస్ అంటే సుధీర్ మామ వాయిస్ నాకు కొంచెం మీలాగా రాకుండా కొంచెం వేరేలాగా వస్తుంది. ఎట్లా వస్తుంది అట్లా? గట్టిగా మాట్లాడతాడా? గట్టిగా కానీ వేరేలాగా వస్తుంది. నీకు ఇష్టమా కదా? నాకు ఇష్టం. శైలజమ్మ? శైలజమ్మ ఇష్టం. ఇష్టమేనా? నిన్న రోజాకు వచ్చినట్టుంది. రోజా నా నెత్తికి ఇక్కడ ఏమో పెట్టింది క్లిప్స్. పాపిడి చైన్ పెట్టారు. పాపిడి చైన్ అది. పాపిటి చైన్. పాపిటి చైన్ అంటే పాపిట్లో పెట్టుకునే చైన్ పాపిడి చైన్ అంటారు. వరు నిన్న రోజా గారు వచ్చారు, మాట్లాడావా? మాట్లాడా. రోజా గారిని ఏమని పిలిచావు నువ్వు? నేను చాలా జమ్ముకి నిన్న రోజా అక్కతోటి దొండకాయ బెండకాయ నువ్వేనా గుండకాయ అని చెప్పావా? నిజంగా వాళ్ళు నీ గుండెకాయనా? గుండెకాయ. మరి మీ మమ్మీ మీ డాడీయో? మా మమ్మీ డాడీ దొండకాయ. ఓ వాళ్ళు దొండకాయ, వీళ్ళు నీ గుండెకాయలా? నువ్వు బెండకాయ, మమ్మీ దొండకాయ. నేను పెసరకాయ. మీ అన్నయ్య? మా అన్నయ్య బెండకాయ. అన్నయ్య కూడా బెండకాయ? నువ్వు పెసరకాయ? నువ్వు పిట్టకాయ. నేను పిట్టకాయ. అదెక్కడుంది? పిట్టకాయ అంటే ఏంటది? ఏదో చెప్పేసింది అలా ఏదోటి అంతేనా? ఇంక రేపటి నుంచి నన్ను అందరూ అట్లానే పిలుస్తారు మా ఆఫీస్లో, ఏ పిట్టకాయ అని చెప్పి. వరు సరే కానీ వరు, ఒక మంచి పాట పాడవా? సినిమా పాట. ఎందుకు? నువ్వు నాకు నేర్పించవా ఒక పాట ప్లీజ్? నేర్పిస్తావా? నీలా నేను కూడా సింగర్ అవ్వాలి వరు. నీలా నేను కూడా మైక్ పట్టుకొని పాడతాను. ఏదో ఒక పాట పాడు. చెప్పు. నేను ఏం పాడావు? రీసెంట్గా ఏం పాడావు? రోజాకు వచ్చినప్పుడు ఏం పాట పాడావు? ఏంటది? పిల్లలు దేవుడు చల్లని వారే. ఓ అది వద్దు, మాకు సినిమా పాటే కావాలి. నువ్వు జోష్గా పాడాలి సినిమా పాట. హుషారుగా పాడతావా ఏదైనా పాట? వేరే పిల్లలు పాడిన పాట, ఏదైనా పాట నీకు నచ్చింది ఉంటుంది కదా, అది పాడు. వేరే పిల్లలు ఏదైనా పాడింది నీకు ఇష్టమైన పాట ఏది? వేరే పిల్లలు పాడిన అట్లా. పాపా రాయుడా? నీకు వచ్చా? గోంగూర తోటగడ పాడు. పాడవా వరు? నాకు నేర్పించు, నీతో పాటు నేను పాడతాను. అది వరుణకి ఇష్టం పాట. అది అట్నే పాడిందా విశ్వన్న? గట్టి పాడు, యాక్షన్స్ గట్టి పాడాలి. పాట ఎంత హైలైట్ ఉంటుంది, నువ్వు కూడా అంత గట్టి పాడాలి. స్టార్ట్. గోంగూర తోటకాడ కాపు కాసా, కోడిగుడ్డు నేల కాడ ఎదురు చూసా,
అంతలోని పుట్టినోని పెరిగిపోయి ముద్దు ఆశ దేని విత్త నీకు వెన్నెముద్ద నీకు వెన్న ముద్దలిచ్చుకుంటా నీకు వెన్న ధరించుకుంటా వెంకటేశ నువ్వు మ్యూజిక్ కొట్టు, లేకపోతే అది రాకపోతే ఎవరు పిల్లడా అత్తలుగా అంటవుగా రాగలది అట్లా. డాడీ నా దగ్గర కజు ఉంటేనే బాగుండు. ఏముంటేనే కజులే ఉంది. కజు కజు అంటే అదొకటి ఇన్స్ట్రుమెంట్. అచ్చా ఓకే, ఇన్స్ట్రుమెంట్ కావాలా నీకు ఇప్పుడు? కజు కావాలి. ఓకే, సో నీకు ఇన్స్ట్రుమెంట్స్ తెలుసు, అన్నీ తెలుసు కదా వారు. ఓకే, నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు వారు? పెద్ద సింగర్ అవుతావా? కావాలి. నువ్వేమైదామనుకుంటున్నావు? ఏమవుదాం అనుకుంటున్నావు? నాకు కజు ఒక్కటే కావాలి. సరే, నీ కజు నేను తీసుకొచ్చి ఇస్తాను. అది మా దగ్గర ఉంది. ఓ, మీ దగ్గర ఉందా? మరి ఎందుకు అడిగావు? సరే కానీ నువ్వు సింగర్ అవుతావా పెద్దయ్యాక? నేను మా మమ్మీ డాడీని అడుగుతాను. మీ మమ్మీ డాడీని అడిగి మా మమ్మీ ఏది ఉంది, ఇక్కడే ఉంది మమ్మీ. అరే, అప్పటి నుండి నేను మీ చెల్లిని ఇంటర్వ్యూ చేస్తుంటే నువ్వు ఫుల్ యాక్టివ్ ఉన్నావు. ఏంది అసలు నీకు ఇంట్రెస్టా? అవునా, సింగింగ్ ఇంట్రెస్టా నీకు? మరి నువ్వెందుకు పాటలు పాడట్లేదు? నాకు స్కూల్ ఉంది, స్కూల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. మళ్ళీ నేను ఎగ్జామ్లో ఆబ్సెంట్ అయితే టీచర్లు కొడతారు. అందువల్ల సాక్రిఫైస్ అన్నయ్య నేను చెప్పరు, నేను టీచర్లు కొడితే నేను ఒకసారి మా మమ్మీ మా వర్ణవి హైదరాబాద్లో ఉన్నారు. నేను మా మమ్మీ డాడీ నన్ను పిలుస్తున్నా, మా చెల్లె పిలుస్తున్నారు నన్ను. నేను ఒకసారి పోయి మళ్ళీ ఎగ్జామ్ దగ్గరకు వస్తా అని చెప్పాలంట. నీకు తెలీదా? మా చెల్లి మా నాన్న వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, నేను మళ్ళీ వస్తానని చెప్పాలి కదా నువ్వు స్కూల్లో. చెప్తావా? ఓకే, సో చెల్లిని ఎలా చూసుకుంటావు నువ్వు? చెల్లిని బాగా చూసుకుంటావా? చెల్లి ఇక్కడ షూటింగ్స్లో ఉంటుంది మరి. షూటింగ్స్ లో నేను వస్తాను. సో నేను చూసుకుంటాను. నేను షూటింగ్స్ ఎగ్జామ్స్ అప్పుడు వస్తాను, కానీ మా చెల్లి పిలిచిందని ఎగ్జామ్స్ అప్పుడు వచ్చేసావు. అయిపోయినాక నేను డాడీ మటన్ కొట్టే ఆట ఆడుకుంటాం. మటన్ కొట్టే ఆట ఆడుకుంటారా? నాకు మటన్ ఇస్తావా? ఎంత మంచిదాని అమ్మ, నాకు మటన్ ఇస్తానన్నో. సో నేను కొన్ని ఎగ్జామ్లో మిస్ అవుతున్నావా? మళ్ళీ పోయాక మిక్స్ అయిన ఎగ్జామ్ లో మళ్ళీ నీ టీచర్ కొడితే నేను ఆల్రెడీ మా టీచర్ వాళ్ళని పర్మిషన్ అడిగిన. అంటే టీచర్ నేను ఈరోజు నైట్ హైదరాబాద్కి వెళ్తున్నాను టీచర్ అని పర్మిషన్ అడిగిన. అప్పుడు టీచర్ ఓకే అన్నది. ఓకే అంటే నేను వచ్చేసిన. ఓ సరే, నీకు చెల్లి అంటే బాగా ఇష్టమా? అవునా? చెల్లి కోసం ఒక పాట పాడతావా? పాడు చెల్లి కోసం. ఇంట్లో పాడతావా? చెల్లి గురించి ఏమైనా పాటలు పాడతావా? పాడవా? సరే, ఇక్కడ నా కోసం చెల్లి కోసం పాడు. నీకు ఏ పాట అంటే ఇష్టం? బాగా అగ్గిపిల్ల లాంటి ఆడపిల్ల. ఓ పాడైతే మీ చెల్లి గురించి నువ్వు అది పాడు. అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను నన్ను చిన్న చూపు చూసే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసిపోను, నా సంగతి ఏంటో తెలుసుకోవా పోను. రాగం డాడీ. అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను నన్ను చిన్న చూపు చూసే ఊరుకోను, అలా పాడాలి. చూపి ఒకసారి ఎట్లా? మరి నువ్వు పాడు. పిల్ల నేను నన్ను చిన్న చూపు చూసే ఊరుకోను, ఇందులోని నీకు నేను తీసిపోను, నా సంగతి ఎంత తెలుసుకోవా పోను. పల్లెరామి పిల్ల నేను పచ్చి పెరిగాలి పిచ్చి పెరిగినాను, ఏరి కోరి గిల్లి కాజా
పెట్టుకోను తాళం కొట్టు. నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేను చుట్టుపుట్టు చాలా సుందరా లేనిపోని దానరా ఈ ఊరిలో పంచేది నా గొప్పను ఒప్పుకో తప్పు లేదురా ఏవులోని తాడి చెట్టురా ఏంటో ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా వేలదించుకో హాయ్, మ్మ్. వెరీ గుడ్. అక్క కానీ నాకు అగ్గి పిల్ల లాంటి ఆడపిల్ల కన్నా రంగమ్మ వంగమ్మ అనే ఎక్కువ ఇష్టం. ఎక్కువ ఇష్టమా? మరి ముందు నేను అడిగితే నువ్వు అది పాడలేదు మరి. ఇప్పుడు నువ్వు వాడితే అమ్మల చెల్లి తప్పులు తీసేదారా? అవును చెల్లి, చూడు నీ దాంట్లో మిస్టేక్స్ చెప్తాను. ఇంట్లో కూడా ఇంతేనా? నీ దాంట్లో మిస్టేక్స్ చెప్తుందా అమ్మ నాన్నకి? చెప్పదా? ఇంట్లో మాత్రం నేను నువ్వు పాడతా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినా. కన్ఫ్యూజ్ అయిపోయినావా? చెప్తా ఎక్కడ కనిపించాను. అగ్గిపుల్ల ఎలాంటి ఆడపిల్ల. ఇప్పుడు నేను ఆ పాట పాడను, రంగమ్మ మంగమ్మ పాట పాడతా. నువ్వు అగ్గిపుల్ల లాంటి పాట ఎక్కడ కనిపించానో చెప్తున్నాను నేను. ఆవిడ సింగర్. ఓకే, ఆడపిల్ల నేను నన్ను చిన్నట్టు చూపు చూస్తే ఊరుకోను ఇందులోని నీకు నేను తీర్చిపోను నా సంగతి ఏంటో తెలుసుకోవాలి దానికి మర్చిపోయాను. అది అక్కడ నీ మిస్టేక్. నువ్వు అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయకు. శృతిలో పాడాడా? శృతిలో పాడాడా? ఆ గమకంలో ఆ రాగంలో ఓయ్ రంగమ్మ మంగమ్మ ఓయ్ రంగమ్మ. నేను ఆగినప్పుడు మీరు కూడా ఆగాలి. ఓకే డన్, నేను ఆగుతాను. పాడు. ఓయ్ రంగమ్మ ఓయ్ రంగమ్మ మంగమ్మ ఓయ్ రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. ఓయ్ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. కాదు, ఇలా అనమని ఎవరు చెప్పారు నీకు? వచ్చి నా గొరుగిల్లుతుంటే గొరువంగా వచ్చి నా గొరుగిల్లుతుంటే పుల్ల చీమ కుట్టిన పెదవి సంపుతుంటే ఉఫమ్మా ఉఫమ్మా అంటూ దడు మాటకైనా నన్ను ఊరుకోబెట్టాడు. ఉఫమ్మా ఉఫమ్మా అంటూ దడు ఉత్త మాటకైనా నన్ను ఊరుకోబెట్టాడు. వాడి పిచ్చి పిచ్చి ఊసులోన మునిగి తేలుతుంటే మర్చిపోయి మిపకాయ కొరికినానంటే మంటమ్మ మంటమ్మ అంటే చూడడు మంచి నీళ్ళైనా చేతకియడు. మంటమ్మ మంటమ్మ అంటే చూడడు మంచి నీళ్ళైనా చేతకియడు. ఓయ్ ఓయ్ రంగమ్మ ఇంకుందా? ఓయ్ రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. ఇంకా ఉంది. ఓకే ఓకే, క్యారీ ఆన్. అన్నమంట మూట గట్టి రామశిలకమ్మ రేగి బండు కొడుతుంటే రేగి బండు గిజ్జు వచ్చి కొత్తగా చుట్టుకున్న రేగ మీద పడుతుంటే రామశిలకమ్మ రేగి బండు కడితే రేగి పండు గుజ్జున రేఖ మీద పడితే మరకమ్మ మరకమ్మ అంటే చూడడు రాయికైనా తెచ్చియడు. ఓకే ఓకే, కూల్ కూల్ రా, ఒరే కూల్ రా. రాయికైనా తెచ్చియడు. ఒరే ఒరే పాడు నువ్వు. అంటే ఆగండి వచ్చి ఆడ గుచ్చి నన్ను తింటే నా అన్నటి కంది సెలిగలితే కందిరిగా వచ్చి నన్ను చుట్టూ ముడుతుంటే ఉషమ్మ ఉషమ్మ అంటే
మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. నిన్ను స్టేజ్ ఎందుకు ఎక్కనివ్వలేదో నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఆడు ఆగమంటే నువ్వు ఆగో, నేను పాడిన తర్వాతే దిగుతానంటావు. సరే స్టడీస్ కూడా ఇట్లనే చదువుతావా? నిజం చెప్పు, నువ్వు చదవట, స్కూల్కి వెళ్ళవట, అల్లరి చేస్తావట కాదా? అవన్నీ అబద్ధాలా? చదువు కూడా ఇట్లనే చదువుతావా? ఇంతే ఫాస్ట్గా, ఇంతే ఇంటెలిజెంట్గా? అవునా? ఓకే. నువ్వు కూడానా? సారీ రా, నువ్వు కూడా చాలా బాగా పాడినవారు. ఎందుకు మెల్లగా పాడినా అంటే అప్పుడు నేను మొత్తం ఫీల్ అయిపోయినా. ఎందుకంటే నాకు అక్కడ మేకప్ కదా వాళ్ళని ఏమంటే వాళ్ళు ఇయ్యలేరని నేను మొత్తం ఫీల్ అయిపోయినా. అవునా? నీకెందుకు దువ్వునివ్వను అన్నారు? నేను ఒకసారి దూరుకుంటా అని అందరూ దువ్వనివ్వలేరు. అందుకు ఫీల్ అయిపోయినావా? ఇప్పుడు ఫీల్ పోయిందా? పోయింది. అన్న పాట పాడాడు, చీరపు అయిపోయినావు కదా నువ్వు. అన్న పాట పాడకపోతే మళ్ళీ ఫీల్ అయిపోతున్నా. అవునా? సరే, అన్న బాగా పాడాడా? బాగా పాడాడు. నిజం చెప్పు, గమకాలు తాళాలు మిస్ అయినట్టున్నాడు. మళ్ళీ ఫీల్ అయిపోయినావు నువ్వు. కాదు, సరే ఇంట్లో చెల్లిని ఇట్లనే ఆడిపిస్తూ ఉంటావా నువ్వు? ఆడిపిస్తావా? బాగా ఆడిపిస్తావు. ఓకే, చెల్లి అట్లా స్టేజ్ మీద పాడుతుంటే ఏమనిపిస్తుంది నీకు? హ్యాపీ. హ్యాపీ బాగా అనిపిస్తుందా? టీవీలో చూస్తావా చెల్లిని? మీరు చూసారా? నేను చూసాను. ఇప్పుడు నేను హ్యాపీ అవేనా? ఇప్పుడు మళ్ళీ ఫీల్ అయిపోతాను. మళ్ళీ ఎందుకు ఫీల్ అయిపోతున్నావు? సో నీ ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉంటారా, అరే మీ చెల్లి బాగా పాడుతుంది అని? నీతో ఫోటోలు తీసుకున్నారు ఎప్పుడైనా? తీసుకోలే. చెల్లితోనే తీసుకుంటారా? ఓకే. నువ్వు మరి ఏమవుతావు? నీకు ఏమవ్వాలని ఉంది పెద్దయ్యాక? పైలట్. పైలట్ అవుతావా? నేను పోలీస్ అవుతా. పోలీస్ అవుతావా? మరి నువ్వు సింగర్ అయినావు ఇప్పుడు. నేను ఇప్పుడు పోలీస్ అయి మిమ్మల్ని అందరిని ఎత్తుకుపోయి జైలు వేస్తా. నేనేం తప్పు చేశాడ్రా? నన్ను ఎందుకు ఎత్తుకోపోతావు? నేనేం తప్పు చేశాను చెప్పు. ఇప్పుడు పోలీస్ అయిపోతున్నా. ఇప్పుడు పోలీస్ అయిపోతున్నావా? అట్లా అయిపోవాలి చెప్పరా ప్లీజ్, నేను అయిపోతాను ఇప్పటికిప్పుడే. సరే కానీ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తాను అంటున్నావు, జైల్లో వేస్తా అంటున్నావు ఎందుకు? నేను తప్పు చేశానా? తప్పు చేసావు. ఏం తప్పు చేశాను? అక్క నువ్వేం తప్పు చేయలేదు, వన్న ఊరికే అంటుంది. వన్న మాటల్ని ఏం పట్టించుకోవద్దు. అంతే అంటావా? హట్ అవ్వద్దా? నేను ఊరికే అనిందా? సరే పట్టించుకోడే. చెల్లి నిజమే చెప్పింది, నన్ను నన్ను పోలీసులు పట్టేసుకుంటారు. ఓకే, నువ్వు పాటలో చేసిన మిస్టేక్ ఏంటో చెప్పాలా? చెప్పు. నువ్వు ఈ రైక మీద పడుతుంటే దాని తర్వాత నా అందమంతా మూట కట్టి అది నాది కాదు, అది అక్కడ అక్కడ హే రామశిలకమ్మ అయిపోయిన తరువాత అది. ఓకే, సరే సరే, ఇగో చెల్లికి ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండు. చెల్లి మంచిగా పాడుతుంది. నువ్వు చేసిన మిస్టేక్. ఇంకొకటి నువ్వు లాస్ట్ నువ్వేం తింటావురా? అరే ఉరే ఆగరా. అరే నువ్వేం తింటావురా? ఇంత ఎనర్జీ నీకు. ఏం తింటావు? అన్నీ తింటా. అన్నీ అంటే ఏమేం తింటావు? పోలీస్ వస్తుంది. సరే వద్దు, వెళ్దు కానీ ఇగో వరు అన్న ఏం తింటాడు? వరు ఇంట్లో చేపల కూర తింటాడా? ఎనర్జీ కోసం ఏం తింటావు? పంప్కిన్, ఫిష్. ఇంకా సో ఇవన్నీ తిని ఇంత ఎనర్జీగా ఉన్నావు. ఏమవుతావు నాన్న పెద్ద అయ్యాక? పైలట్ అవుతావా? ఇదే చూస్తూ నువ్వు నడిపితే ఇంకంతే, ఎవడు ఆ ఫ్లైట్ ఎక్కడు. అర్థమైందా? ఏంట్రా చెప్పురా. ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ స్టాండర్డ్. వెరీ గుడ్. ఇంతే జోష్గా ఉండు. చెల్లిని బాగా సపోర్ట్ చేయి. ఆల్ ది బెస్ట్. సరే ఇప్పుడు నువ్వు భయపడతాను. ఇప్పుడు నువ్వు పోలీస్ అయిపోయినావు కదా. సరే పోలీస్ అయ్యాక ఎవరిని పట్టుకుంటావు ఫస్ట్? అన్నయ్యని పట్టుకుంటా. అన్నయ్యని పట్టుకుంటావా? ఎందుకు?
నేను నీకైతే అస్సలు దొరకదు వల్ల నేను ఏరోప్లేన్ లో డ్రైవింగ్ చేస్తూ ఉంటా. ఆయన ఏరోప్లేన్లో డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, నువ్వు కింద పరిగెడతా ఉండు ఆయన పట్టుకోవడానికి. మరి నువ్వు నన్ను ఎట్లా పట్టుకుంటావు? ఆగ్రా ఆగ్రా, అన్న ఎక్కువ మాట్లాడతాడు, నిన్ను మాట్లాడనివ్వడు కదా. ఓకే, నన్ను ఆడిపించాడు. ఒక రోజు మేము ఒక పంజాగుట్టకి వెళ్ళాక అక్కడ ఒక మాల్ ఉంటుంది. ఆ మాల్ లో ఒక నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళు అన్నయ్య ఒక్కసారి నన్ను ముట్లేడు. ముట్టిలేదా? వాడే ముట్టాడా? సరే, కంప్లైంట్ తీసుకున్నాను. ఇప్పుడు తను పోలీస్. యూ హ్యావ్ టు బీ క్వైట్. నౌ షీ ఈస్ పోలీస్. అంతే కదా నాన్న నువ్వు? సరే, సో ఇలాంటి చిచ్చర పిడుగులతో ఇంటర్వ్యూ చేయడం అంటే మామూలు విషయం కాదు. బట్ ఎంత యాక్టివ్గా ఉన్నారో అంతే టాలెంటెడ్ కిడ్స్. అండ్ అన్న చెల్లి యొక్క అనుబంధం ఎంత బాగుంటుందని అనుకోలేదు. For more videos like this, subscribe Big TV channel.